హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య హ్యాండ్మేడ్. మీరు చూస్తున్న ఈ మెటీరియల్స్ అన్నీ ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ కోసం అండి. ఈ వీడియోలో ఏంటంటే చైన్తో పాటు లాకెట్ని కూడా మనమే మేక్ చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది B7000 గ్లూ, రౌండ్ కుందన్, గోల్డ్ చైన్, ఐపిన్, లక్ష్మీ కాసు, ఇన్విజిబుల్ చైన్ వైరు, కటరు, లాక్ బీట్స్ అండి. ఇవి చిన్నగా ఉంటాయి. ఇవి వెనక పెట్టుకుంటాం కదా హుక్స్ లాగా, అవండి. ముందు మనం లక్ష్మీ కాసుని తీసుకొని పైన ఈ ఎడ్జ్ని, ఈ వేస్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇది మనకు అవసరం ఉండదు లాకెట్ కాబట్టి. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక మధ్యలో గ్లూ వేసుకొని, నేను ఇందాక తీసాను కదా రౌండ్ కుందను, అది మధ్యలో పెట్టేసుకోవడమేనండి. కరెక్ట్గా మిడిల్లో స్టిచ్ చేసుకుందామండి. ఆ కుందన్ చుట్టూరు కొంచెం గ్లూ పెట్టుకొని, B7000 గ్లూ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకని నేను దీన్ని యూస్ చేస్తున్నాను. దీని చుట్టూరు ఇందాక గోల్డ్ చైన్ తీసాను కదా, అది నీట్గా పైకి కుందన్స్ వచ్చేలాగా రౌండ్ తిప్పుకోవటమేనండి. కొంచెం చిన్నగా ఉంది కదా, చేతిలో కుదరట్లేదు, చూసుకొని చిన్న చిన్నగా రౌండ్ చుట్టుకోవాలండి. ఇది లక్ష్మీ కాసు మొత్తం ఫిల్ అయ్యిందాక దీన్ని స్టోన్ లైన్ని చుట్టుకోవటమేనండి. లక్ష్మీ కాసు కనిపించుకోకుండా అలా రౌండ్ చుట్టుకోవటం వల్ల ఇది లుకింగ్ బాగుంటుంది, ఇంకా షైనింగ్గా ఉంటుంది. కింద లక్ష్మీ కాసు సపోర్ట్గా కూడా ఉంటుంది, అందుకని నేను దీని మీద చేస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసుకొని కొంచెం డ్రై అయిందాక పక్కన పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ ఆగినాక వెనక ఈ గ్లూనే పెట్టుకొని, ఇందాక ఐపిన్ తీసాను కదా, అది కొంచెం కట్ చేసి ఆ హోల్ ఉన్న దగ్గరని పెట్టాను. అది కొంచెం పైకి వచ్చేలాగా అలా పెట్టుకోండి. ఐపిన్ని అలా నిలువుగా పెట్టుకుంటే చైన్ని మనం అందులో దూర్చుకోవచ్చు, అందుకని అలా నిలువుగా పెట్టాను. కాసేపు పక్కన ఉంచితే డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ చైన్ని లెంగ్త్ ఎలా తీసుకోవాలంటే, లాంగ్ స్కేల్ ఉంటుంది కదా, దానికి 30 సెంటీమీటర్స్ ఉంటే ఇంకో 10 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా 40 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. అదైతేనే మనకి షార్ట్ చైన్గా వస్తుంది. ఇంకా లాంగ్ అంటే ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది షార్ట్ చైన్ నెక్ వట్కి వస్తుంది, దానికి 40 సెంటీమీటర్స్ సరిపోతుంది. చూడండి లాకెట్ అలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. లాకెట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. చైన్ని అలా దూర్చుకోవటానికి ఐపిన్ని అలా పెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు మనం బీడ్స్ని ఎక్కించుకుందాం. అటొక బీడు ఇటొక బీడు గోల్డ్ బీడ్స్ని ఎక్కిస్తున్నానండి. ఇలా 2 సైడ్స్ గోల్డ్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత లాకెట్ని కరెక్ట్గా మధ్యలోకి సెట్ చేసుకోవాలండి, పైన అలా పట్టుకొని. తర్వాత మళ్ళీ ఇందాక చూపించాను కదా లాక్ బీడ్స్ అని చిన్నగా ఉంటాయని, ఇప్పుడు అటు ఇటు లాకెట్ మూవ్ అవ్వకోకుండా ఈ లాక్ బీడ్స్ మనం అటు ఇటు స్టిచ్ చేసుకోవాలి. ఇవి చిన్నగా ఉంటాయి, వాటికి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉండిద్ది. చూడండి అటొకటి ఇటొకటి ఎక్కిస్తున్నాను నేను. 2 వైపులా ఎక్కించుకున్న తర్వాత కరెక్ట్గా చూసుకొని లాకెట్ మిడిల్లోకి వచ్చేలాగా కరెక్ట్గా పొజిషన్ చూసుకోవాలండి. మళ్ళీ కొంచెం తప్పుపోయినా లాకెట్ వంకరగా వస్తుంది కాబట్టి చేసింది మొత్తం వేస్ట్ అయిపోతుంది. కరెక్ట్గా మిడిల్ పాయింట్లో చూసుకొని లాక్ బీడ్స్ని అక్కడ స్టిచ్ చేసుకోవాలి. మన దగ్గర ప్లేయర్ ఉంటుంది కదా, దాంతో కరెక్ట్గా పాయింట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. అటు ఇటు కదలకుండా లాకెట్ని లాక్ బీడ్స్తో లాక్ చేసుకుంటే చైన్ చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి. చూడండి మీరే ఎంత బాగుంటుందో. ఏదో చేసామని హడావిడిగా కాకుండా చాలా పేషెన్సీతో టైం తీసుకొని లేట్ ప్రాసెస్ అండి చేసుకుంటే కంపల్సరీ ఈ వర్క్ వస్తుంది. ఇప్పుడు మనం మేక్ చేసుకున్న చైన్కి హుక్స్ యాడ్ చేసుకోవటానికి రింగ్ పెడతాం కదా, ఆ రింగ్ని అయితే యాడ్ చేసుకోవడం ఎలాగో నేను చూపిస్తాను. లాక్ బీడ్స్ని ఫస్ట్ 2 ఎక్కించుకోవాలండి. లాకెట్ పని ఇంకా అయిపోయింది. ఇప్పుడు హుక్స్ రింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. 2 లాక్ బీడ్స్ని ఎక్కించుకున్న తర్వాత ఈ రింగ్కి ఒక సైడు ఈ వైర్ని దూర్చి ఇలా మనకి ముడి వేయటం వస్తుంది కదా, అలా ముడి వేసుకోవాలండి. ఇది కొంచెం
హార్డ్గా ఉంటుంది, కొంచెం చిన్నగా చేసుకోవాలి. ఆ చివర కొంచెమే ఎక్కువ వైరు లాక్కోకుండా కొంచెం వచ్చేలాగా అలా లాక్కొని కొంచెం గట్టిగా లాక్కొని ఆ చిన్న వైరు ఎక్స్ట్రా ఉంది కదా దాంట్లోకి మనం వదిలేసిన 2 లాక్ బీడ్స్ని లాక్కొని అందులోకి పంపించుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. అలా 2 లాక్ బీడ్స్ని అక్కడికి దగ్గరికి గట్టిగా లాక్కొచ్చి అక్కడికి తీసుకొచ్చినాక నోస్ ప్లేయర్తో గట్టిగా ఒత్తుకోవాలి. చాలా గట్టిగా ఒత్తుకుంటే ఇంకా అది కదలదండి. ఇటు సైడ్ కూడా అంతేను. 2 లాక్ బీడ్స్ వేసుకొని హుక్స్కి ఒక చిన్న హోల్ ఇచ్చారు. అటువైపు సేమ్ అటువైపు లాగానే ఇటు కూడా ఒక చిన్న ముడి వేసుకొని దాంట్లో నుంచి లాక్కోవాలి. ఎక్కువ వైరు వేస్ట్ అవ్వకోకుండా ముడి చివరి వరకు వచ్చేలాగా అలా లాక్కోవాలండి. కొంచెం ఉంటే దాంట్లో 2 లాక్ బీడ్స్ని ఎక్కించుకొని ఇందాక చూపించినట్లుగా ఒత్తేసుకోవటమేనండి. కొంచెం గట్టిగా ఒత్తుకుంటే ఇంకా అవి రాకోకుండా ఊడకుండా ఉంటాయి. అంతేనండి. అట్లా లాక్కొని చూశారు కదా, కొంచెం మిగిలింది వైరు. ఆ వైర్లో 2 లాక్ బీడ్స్ని నేను ఇప్పుడు ఎక్కిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎంత గట్టిగా ఎందుకు లాగుతున్నానంటే లూజ్ రాకోకుండా ముడి కొంచెం గట్టిగా అక్కడ ఫిక్స్ అయ్యేలాగా వస్తుందని అలా కొంచెం గట్టిగా లాగుతున్నాను. వైర్ని ఎట్లా ఫింగర్తో ఉంచుకొని ఆ 2 బీడ్స్ని ఎక్కించుకుంటే వెళ్ళిపోతాయండి. కొంచెం ఫింగర్తో వంచుకుంటూ ఇటు లాక్కుంటూ 2 సైడ్స్ వేళ్ళతో లాగితే ఎక్కుతాయి ఈజీగానే. వీడియోలో చూపించినట్లుగా 2 లాక్ బీడ్స్ని అలా వైరు వంచుకొని లాక్కోవాలండి. అలా దగ్గరికి హుక్స్లో దగ్గరికి లాక్కున్నాక ఆ నోస్ ప్లేయర్తో గట్టిగా స్టిచ్ చేసేసుకోవటమేనండి. ఇంకా అవి కదలవు, ఇంకా అలా ఉండిపోతాయి గట్టిగా స్ట్రాంగ్గా. సింపులేనండి. ఈ హుక్స్ని ఇట్లా తగిలించేసుకుంటే చైన్ రెడీ అయిపోయినట్లేనండి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈ చైన్ ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.